హాయ్ అండి, ఏం చేస్తానా అనుకుంటున్నారా? టమోటా బజ్జీ చేస్తానా నా స్టైల్లో. ఎలా చేస్తానో చూపిస్తా. ఒక పండిన టమోటాలు ఒక 5-6 తీసుకొని ఇట్లా సన్నగా కోసి పెట్టుకోండి. కోసి పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నా. అట్లనే 2 పచ్చిమిరపకాయలు, తిరుగుబాతుకి కావాల్సినవి తెల్లుల్లిపాయలు, కరింపాకు. ఇప్పుడు చూసారా, ఇవే కావాల్సినవి. ఇంకా ఏమేమి వేస్తానో చూపిస్తా. దీంట్లోకి కొంచెం నూనె వేసుకొని, మేమైతే తిరుగుమాతకి ముందుగానే ఇలా అన్నీ కలిపేసి పెట్టేసుకుంటాము. ఇవి ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది మాకు. కానీ కొంతమంది సపరేట్గా వేస్తూ ఉంటారు. మేమైతే ఇంతే, మా సైడు అందరూ ఇట్లానే వేస్తాము. కాబట్టి ఒక స్పూన్ వేసేసుకుందాం. చూసారా, నూనె కాగిపోయింది. ఆవాలు కూడా ఇది వేగుతున్నాయి. కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత కరింపాకు వేసేసుకున్నాం. ఈ నూనె ఎందుకు బొరుగు వస్తుంది అంటే మేము కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడతాము, అందుకని ఇలా వస్తుంది. మామూలుగా అయితే రాదు కదా. ఇంట్లోకి కొంచెం కరివేపాకు, తెల్లుల్లిపాయ చూసారా, కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు దీంట్లోకి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. దీంట్లో కొంచెం ఉప్పు, ఇది ఎర్రగడ్డలు అనేది ఎక్కువ ఏమి బ్రౌన్ కలర్లో వచ్చిందాక వేపుకొనేమో అవసరం లేదు. జస్ట్ అవి మగ్గితే చాలు. దీంట్లోకి కొంచెం పసుపు వేసేసుకున్నాం. పసుపు కొంచెం పచ్చివాసన లేనాక వేపుకోవాలి అంతే. ఇప్పుడునే ధనియాల పొడి కూడా వేయించుకోవాలి. 1/2 స్పూన్ వేసేసుకున్నాం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాం కదా. కొంచెం కారం తినే వాళ్ళైతే కొంచెం కారం పొడి కూడా వేసుకోండి, బాగుంటుంది. కారం పొడి కూడా వేయాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం నూనెలో అట్లా ఫ్రై అయితే చాలు. కారం, ధనియాల పొడి చెప్పినాయి కదా, ఎర్రగడ్డలు ఎక్కువ ఏం వేగాల్సిన అవసరం లేదు కానీ అంతే. ఇప్పుడు దీంట్లోకి టమోటాలు వేసేసుకుందాం. టమోటాలన్నీ వేసేసుకొని కలబెట్టుకోవాలి. మేమైతే టమోటా బజ్జీ అంటాము, మీరేమంటారో మాకు తెలియదు మరి. కానీ మీరేమన్నా అనేటివి ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? ఇట్లా అన్నీ వేసేసినాం కదా, ఇంకా మూత పెట్టేసి కలబెట్టేసి పూర్తిగా ఇంక మూత పెట్టేసి కొద్దిసేపు టమోటాలన్నీ మగ్గనియాలి. చూసినారా, టమోటాల నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి కదా, ఇంకా అంత మగ్గాలి. చూసారా, టమోటాలు ఇలా ఒత్తితే మెత్తగా అయిపోయినాయి కదా. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకున్నాం. ఇవి ఉన్నాయి కదా. అదండి, మర్చిపోయినా, మీరు నీళ్ళు వేసుకునే ముందర ఇట్లా గంటితో అంతా కొంచెం మెదుపుకోండి. ఇట్లా గంటితో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మెదుపుకోండి. మెదుపుకున్న తర్వాత నీళ్ళు వేసుకోండి. ఎందుకంటే టమోటాలో ఉన్న రసం అంతా రావాలి కదా, వస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ దీంట్లో ఇంకా కొంచెం మాకేమన్నా కావాలనుకుంటే దీంట్లో మంచిపప్పులు పొడి వేసుకున్నాం అనుకో, ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిపప్పులు అన్నీ మీరేమంటారు నాకు తెలియదు. మేమైతే మంచిపప్పులు అనే అంటాం, మా సైడ్ అంతా మంచిపప్పులు అనే అంటాము. అంటే తెల్లగా ఉంటాయి కదా, శనక్కాయ పప్పులు కాకుండా అవి. సరేనా, ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి మీకు ఎక్కువ జ్యూసీగా, ఎక్కువ మాకు అదే కర్రీకి పులుసు లాగా కావాలనుకుంటే కొంచెం పులుసు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం గ్లాస్లో కొంచెం నీళ్ళు వేసుకుంటాను. ఎందుకంటే టమోటా కొంచెమే కదా మగ్గింది, ఇంకా కొంచెం బాగా ఉడికిపోవాలన్నట్టు టమోటా, అందుకనే కొన్ని నీళ్ళు వేసేసుకున్నా. సరేనా, ఇట్లా నీళ్ళు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. అంతలోపల మనం ఒక చిన్న సైజ్ అంత టమోటా, ఒక చిన్న సైజ్ అంత చింతపండు, కానీ నిమ్మకాయ అంటే నిమ్మకాయ వేసుకోండి, చింతపండు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంత చింతపండు
నానబెట్టుకొని దించుకునే ముందర వేసేసుకోండి, సరేనా? చూసారా కలర్ బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా చింతపండు కొంచెమే వేసిన అంతే. ఇది కొంచెం బాగా నానబెట్టుకొని ఇంకొంచెం టమాటా మగ్గిన తర్వాత వేసేసుకొని చింతపండు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. అప్పుడే నీకు ఉప్పు కారం అన్నిటికీ సమానంగా సరిపోతాయి. చూసారా కొన్ని నీళ్ళైతే తగ్గినాయి, అందుకే నేను కొంచెం చింతపండు వేసేసుకుంటాను. వేసుకొని కలబెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయినాయి. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు చాలా సింపుల్ రెసిపీ. మీకు కూడా నచ్చినట్లయితే చేసుకోండి, సరేనా? చూసారా కూర రెడీ. ఇంతే, చాలా సింపుల్. మసాలా కూడా ఎక్కువ ఏమి ఉండదు. టేస్ట్ అయితే నాకైతే అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. కూర అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది. మీకు కూడా నచ్చినట్లయితే చేసుకొని తిని కామెంట్ చేయండి, ఓకేనా? నా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ చేసుకొని, లైక్ చేసుకోండి, ఓకేనా? బాయ్.